ఈ బంధానికి ఏంటి సంబంధం? మనసు కలిసిన చోట ప్రేమ ఉంటుంది, బంధం ఉంటుంది. అదే ఇద్దరిని ఒకటిగా కలుపుతుంది. ఈ రాత్రి మా ఇద్దరిని కలిపే బంధం కూడా అదే. మరి నీకు నాకు మధ్య ఏముంది? కాపురం చేసి నీ కోరిక తీర్చాలి అనే కాన్సెప్ట్కి మన మధ్య ఈ తాళి అనే ఆర్నమెంట్ తప్ప ఇంకా వేరే కారణం అంటూ ఏముంది చెప్పు? వద్దన్నా వినకుండా ఇక్కడి వరకు వచ్చావు కదా. మా హనీమూన్ వేడుకలు చూస్తూ కన్నుల పండగ చేసుకో. మీరు చెప్తున్నది వేడుక కాదండి, అదొక దరిద్రం, విచ్చలవిడితనం. ఇటువంటి చండాలమైన ఆలోచనలు అత్తయ్య గారి పెంపకంలో మీకొచ్చాయంటే నేను నమ్మను గాక నమ్మను. ఖచ్చితంగా ఇదంతా దీని బుర్రలో నుంచి వచ్చింది. ఇదే మిమ్మల్ని పూలు పాలు అంటూ పవిత్రమైన మీ మనసుని పరమ నీచంగా నా ముందు ప్రవర్తించేలాగా చేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని తీసి బయటపడేయాలి. మీరు తెచ్చిన ఆ పువ్వులు దీన్ని చంపి దీన్ని శవం మీద వేస్తాను. ఆగు! చేసిన ఏకపాత్రాభినయం చాలు. ఇక్కడ నువ్వెన్ని నటనాయకి వేషాలు వేసినా గదిలో జరగాల్సింది దేన్ని నువ్వు ఆపలేవు. దేన్నే కాదండి, దేన్ని ఎవరు ఆపలేరు. విధి ఏది రాస్తే అదే ఫలితం ఉంటుంది. ఇవాళ నేను మీ జీవితంలో ఉన్నాను అంటే దీనికి ఎప్పటికీ మీ పక్కన స్థానం లేదు అని అది గుర్తుంచుకోండి. అయినా ఇల్లు అలగ్గానే పండగ కాదు, పూల బుట్టలు రాగానే శోభనం జరిగిపోదు, అది తెలుసుకో. అవును, కరెక్టే. పూల బుట్టలు రాగానే శోభనం ఎలా అవుతుంది? రూమంతా అలంకరించాలి కదా. మేము పని మీద బయటకెళ్తున్నాం, వచ్చే లోపల చక్కగా డెకరేట్ చేసి పెట్టు. మొగుడి సంతోషం కోసం. వెధవ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఆ ఫోటోలు మాత్రం ఎరేజ్ చేయలేదు. వాడు మళ్ళీ నాతో ఆడుకోవాలని ఇలా చేశాడా? ఓ గాడ్! వాడికి ఫోన్ చేసి అడుగుతా. హాయ్ లహరి, ఏంటి ఫోన్ చేశావు? గుర్తొచ్చానా? ఒరే ఈడియట్, డబ్బులు తీసుకోగానే ఫోటోలు ఎరేజ్ చేస్తానని చెప్పావు కదా, ఎందుకురా ఎరేజ్ చేయలేదు? ఎరేజ్ చేద్దామనే లోపే నీ లవర్ గాడు వచ్చేసాడు కదా. వాడి ముందు మన మ్యాటర్ ఎందుకు బయట పెట్టడమా అని కామ్గా వెళ్ళిపోయాను. సరే, అప్పుడు ప్రకాష్ వచ్చాడు, చేయలేదు. ఇప్పుడు నేనొస్తాను, వాటిని ఎరేజ్ చేయి. ఏంటి ఇప్పుడొస్తావా? అవును, వస్తాను. నువ్వు ఆ ఫోటోలు పూర్తిగా నీ దగ్గర ఏమీ లేకుండా డిలీట్ చేయాలి. నా దగ్గర లేకుండా తీసేస్తే నీకు నాకు మధ్య కనెక్షన్ తెగిపోతుంది కదా లహరి. రేయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బులిచ్చేశాను కదా. డబ్బులు మాత్రమే కదా ఇచ్చావు, కానీ నాకు కావాల్సింది మరొకటి ఉంది, అదింకా ఇవ్వలేదు కదా లహరి. రేయ్, పళ్ళు రాలగొడతాను. ఏం పర్వాలేదు లహరి, నీలాంటి కత్తిలా ఉండే ఫిగర్తో ఒక్కరోజు గడిపినా చాలని నా ఒళ్ళు తాహతాహలాడిపోతున్నప్పుడు నువ్వు నా పళ్ళు రాలగొట్టినా అది నేను రొమాన్స్ గానే ఫీల్ అవుతాను. రేయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి బ్లాక్ మెయిల్స్ చేస్తే పోలీస్ కంప్లైంట్ చేసి నీ అంతు తేలుస్తా. ఏమనుకుంటున్నావో? నువ్వు నా అంతు తేల్చేలోపే నేను నీ ఫొటోస్ ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. అవి మీ అమ్మ కూడా చూసేలాగా తెగ వైరల్ చేస్తా. అర్థమైందా? ఏయ్, నువ్వు నన్ను భయపెట్టం కాదే, నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నా. నీ మీద నాకు మోజు కలిగిందే, వచ్చి నా కోరిక తీర్చు.
అప్పుడే నువ్వు అడిగింది నేను చేస్తా. లేదంటే నీ ఫోటోలు మోనాలిసా రేంజ్లో వైరల్ చేస్తా. వద్దు, అంత పని చేయొద్దు. అయితే నేను చెప్పినట్టు చేయి. నన్ను ఒక బ్లాక్ మెయిలర్లా కాకుండా నీ బాయ్ ఫ్రెండ్గా ఊహించుకో లహరి. అప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఒరే చెత్త వెధవా, అద్దంలో మొహాన్ని ఒకసారి చూసుకో. నీకు నేను కావాలా? నిన్ను తలుచుకుంటేనే వాంతికొస్తుంది, అసహ్యం వేస్తుంది కాదు. అవునా? నమస్తే ఆనంద భైరవి గారు, ఎలా ఉన్నారు? సరోజారావు గారు నమస్తే అండి. మేం బావున్నాం, మీరెలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. యాక్చువల్గా నేనే మీతో టచ్లోకి వద్దామని నిన్నే అనుకున్నానండి, కానీ బిజినెస్ హడావిడిలో పడి మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సరోజినీరావు గారు? నేను ఈ సారీ మీతో చెప్తుంది మీ కుటుంబం గురించి చెప్పుడు మాటలు విని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆనంద భైరవి గారు. ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలని బాధ పెట్టాను. అందుకే ఇలా సారీ చెప్పి నా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాను. చెప్పండి ఆనంద భైరవి గారు, ఆ రోజు జరిగిందేంటో ఈ రోజు మనకి దాంతో పనిలేదు. ఒకటే మాటండి, ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోడానికి మేం వస్తున్నాం.